హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రసీమ వంటలు. ఈ రోజు వీడియోలో బయట చిన్న చిన్న హోటల్ వాళ్ళు చేసి పల్లి చట్నీ చూపిస్తున్నాను. వాళ్ళైతే ఈ చట్నీలోకి ఒక పౌడర్ యాడ్ చేశారండి. ఆ పౌడర్ వేసుకోవడం వల్లనే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్ వరకు పల్లీలు వేసుకుని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. సో పల్లీలు అనేవి ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 ఎండుమిర్చి తుంచుకొని వేసుకుని ఈ ఎండుమిర్చి కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో ఈ విధంగా పల్లీలు ఎండుమిర్చి అనేవి ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోండి. వేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి 1 ఇంచు దాకా అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోండి. ఒక పౌడర్ అని చెప్పాను కదండి, ఈ పౌడరే వేసుకోవడం వల్లనే చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు స్కిప్ చేయకండి. ఒక 1/2 స్పూన్ వేసుకున్న తర్వాత పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. సో ఈ విధంగా పౌడర్ లాగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు రసం, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకోండి. సో ఇప్పుడు ఇందులోకి కన్సిస్టెన్సీ తగ్గట్టుగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకుని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ పోపు దినుసులు, ఒక 2-3 ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకుని తాలింపు ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత చట్నీలో వేసుకుని కలిపేసుకోవడమే. అంతే, చాలా ఈజీగా జస్ట్ ఒక 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఈ చట్నీ అయితే ఏ టిఫిన్స్లోకైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే షేర్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.